అండి వెల్కమ్ టు ఎస్టీవీ. నేను మీ అభి. ఇందిరమ్మ ఇళ్ళ గురించి చాలామంది అడుగుతున్నారు. అన్న లిస్ట్ 1 ఎప్పుడు రిలీజ్ అవుతుంది, లిస్ట్ 2 ఎప్పుడు రిలీజ్ అవుతుంది, మరి మాకు ఇల్లు వస్తుందా రాదా అని ఏరియా వైజ్ కామెంట్ అయితే చేస్తున్నారు. మీ అందరికీ డౌట్ క్లారిఫై చేయాలి అని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నారు. మనం గతంలోనే వీడియో అయితే చేసాం. దానికి సంబంధించి వీడియోలో మళ్ళీ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఎందుకంటే చాలామంది ఇందిరమ్మ ఇళ్ళ గురించి అలాగే డబుల్ బెడ్రూమ్ల గురించి ఒక ఆందోళన చెందుతున్నారు కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పేసి అధికారులతో కూడా మాట్లాడాను. నేను దానికి సంబంధించి వీడియోలో మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందిరమ్మ ఇంటి దరఖాస్తుదారుల్లో 53% మంది అనర్హులే. 41.15 లక్షల మందికి అర్హత లేదు. 36.3 లక్షల మంది మాత్రమే అర్హులు. వివరాలకు వెళ్ళిపోతే ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజాపాలన వచ్చిన మొత్తం దరఖాస్తుల్లో అర్హుల జాబితాను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఇళ్ల కోసం మొత్తం 77.18 లక్షల మంది దరఖాస్తు చేయగా వీరిలో 36.3 లక్షలు అంటే 46.7% మంది అర్హులను గుర్తించింది. మిగతా 41.15 లక్షలు అంటే 53.3% మందిని అనర్హులుగా తేల్చారు. అనర్హులంతా దారిద్ర్య రేఖ అంటే బీపీఎల్కు ఎగువ ఉన్నవారేనని నిర్ధారించారు. అర్హులు అనర్హులు వివరాలు గృహ నిర్మాణ శాఖ L1, L2, L3గా జాబితాలుగా సిద్ధం చేసి పెట్టుకుంది. దీని ప్రకారమే ప్రతి ఆర్థిక సంవత్సరంలో నియోజకవర్గానికి 3,500 చొప్పున రాష్ట్రంలో ఏటా గరిష్టంగా మొత్తం 4.50 లక్షల ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేయనుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు క్లియర్గా L1, L2, L3 జాబితాలుగా సిద్ధం చేసింది. ఇప్పుడు L1లో ఎవరైతే ఉన్నారో అలాగే L2లో ఎవరైతే ఉన్నారో వారికి 100% ఈ లిస్ట్లో నేమ్ అయితే ఉంటుందండి. అయితే మీకు ఇల్లు అనేది వెనక ముందు రావచ్చు, అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫేజ్, ఫోర్త్ ఫేజ్ ఇట్లా వెళ్తుంది కాబట్టి కొంచెం టైం అనేది పడుతుంది. నేను గతం నుంచి చెప్తాను. ఒక నియోజకవర్గానికి 3,500 చొప్పున రాష్ట్రంలో ఏటా గరిష్టంగా మొత్తం అంటే 4.50 లక్షల ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇళ్ల దరఖాస్తుల వివరాలు ఇందిరమ్మ యాప్లో నమోదు చేశారు. యాప్లో పొందుపరిచిన మార్గదర్శకాల మేరకు అన్ని కోణాల్లో చేసిన సర్వేతో పాటు ప్రభుత్వం నిర్వహించిన ఇంటింటి కుటుంబ సర్వే ద్వారా దరఖాస్తుదారులను L1, L2, L3గా విభజించారు. L1లో 23.5 లక్షలు, L2లో 21.44 లక్షలు, L3లో 32.69 లక్షలు దరఖాస్తులు ఉన్నట్లు తేల్చారు. L1 జాబితాలో సొంత స్థలాలు ఉండి ఇల్లు లేని వారిని చేర్చారు. సొంత స్థలంలో పూరిల్లు, మట్టి మిద్దెలు, రేకులు ఇల్లు ఉన్న వారిని కూడా ఇందులో చేర్చారు. L2 జాబితాలో స్థలాలు ఇల్లు లేని వారిని చేర్చారు. ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు. L3 జాబితాలో ప్రభుత్వ ఉద్యోగులు, సొంత ఇల్లు, కార్లు ఉన్నవారు, దారిద్ర్య రేఖ బీపీఎల్కు ఎగువన ఉన్నవారు, ఆదాయ పన్ను చెల్లిస్తున్న వారిని చేర్చారు. వీటి ఆధారంగానే గత ఫిబ్రవరిలోనే జాబితాను తయారు చేశారు. పలు ఫిర్యాదులు రావడంతో మరోసారి క్షేత్రస్థాయిలో పరిశీలన ద్వారా అనర్హుల జాబితాను ప్రభుత్వం రూపొందించింది. గ్రామాలు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పురపాలక వారీగా జాబితాను ప్రభుత్వం సిద్ధం చేసి ఉంచింది. దాని ప్రకారమే L3లో 32.69 లక్షల మంది ఉన్నట్లు గృహ నిర్మాణ శాఖ గుర్తించింది. తాజాగా మరోసారి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టడంతో అనర్హుల సంఖ్య 41.15 లక్షలకు పెరిగింది. నిబంధనల ప్రకారం L3 జాబితాలో చేర్చిన వారంతా అనర్హులే. ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఎందుకంటే మీకు చాలామంది ఒక ఆందోళన క్రియేట్ అవుతారని చెప్పేసి చూసుకోవచ్చు. నిబంధనల ప్రకారం L3 జాబితాలో చేర్చిన వారంతా అనర్హులే. L1 జాబితాలో 18.67 లక్షలు మంది, L2 జాబితాలో 17.36 లక్షల మంది అర్హులుగా తేల్చారు. అంటే నీకు ఆల్రెడీ నేను క్లియర్ చెప్పాను, గతం చెప్తున్నా. L1లో అలాగే L2లో ఎవరైతే ఉన్నారో వీరందరికీ 100% లిస్ట్లో నేమ్ ఆల్రెడీ ఉంది. ఇప్పుడు ఒకవేళ మీకు స్టాటస్ చేంజ్ అయితే మాత్రం అది ఏదైనా కారణాల వల్ల మీకు అంటే వాళ్ళకు కార్లు కానీ అంటే మీరు సర్వే చేసినప్పుడు సరిగ్గా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినప్పుడు లేదా 360 డిగ్రీస్లో వాళ్ళు సర్వే చేసినప్పుడు కూడా కొంచెం మిస్టేక్లు అయ్యి చాలామంది కూడా L3లో ఉండాల్సిన వాళ్ళు కూడా L1, L2లో ఉన్నారు. కాబట్టి అలాంటి పొరపాటు జరిగి మళ్ళీ మీరు రీవెరిఫికేషన్లో ఫెయిల్ అయితే మాత్రం మీరు L3లో ఉంటారు. ఇప్పుడు L1, L2లో ఎవరైతే ఉన్నారో 100% మీ నేమ్ అయితే లిస్ట్లో ఉంటుంది. ఇదేంటంటే కొన్ని గ్రామాలు, కొన్ని మండలాల్లో ఆల్రెడీ లిస్ట్ రిలీజ్ చేశారు. వాళ్ళకు ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఫస్ట్ అలాగే సెకండ్ ఫేజ్ సంబంధించి మంజూరు పత్రాలు కూడా పంపిణీ చేశారు L1కు సంబంధించి. అయితే చాలా చోట్ల ఏంటంటే అధికారులు కొంచెం డిలే చేయడం వల్ల ఈ లిస్ట్ అనేది రిలీజ్ చేయట్లేదు. ఆల్రెడీ కలెక్టర్ దగ్గర ఆల్రెడీ లిస్ట్ అనేది ఉంది. కలెక్టర్ నుంచి ఒకసారి ఇన్ఛార్జ్ మంత్రి నుంచి ఆమోదం రాగానే వాళ్ళు గ్రామ సభల ద్వారా మళ్ళీ అర్హుల జాబితా ప్రకటించి వాళ్ళకి మంజూరు పత్రం అనేది పంపిణీ చేస్తారు. కొంచెం టైం అనేది పడుతుంది. L1 లిస్ట్ అయితే మ్యాక్సిమం అందరికీ లిస్ట్ అయితే రిలీజ్ అవుతుంది. కొద్ది రోజులు వెయిట్ చేయండి. ఇక చూసుకోవచ్చు. ప్రజాపాలన దరఖాస్తుదారుల వివరాలు లక్షల్లో. విభాగం L1 జాబితా అర్హులు పరిశీలన ముందు తర్వాత, L2 జాబితా అర్హులు పరిశీలన ముందు తర్వాత, L3 జాబితా అనర్హులు. ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఇది అర్హులు L2, L1.
L2 అర్హులు, L3 జాబితా వచ్చేసి అనర్హులు. ఇంత క్లియర్గా మీకు ఎవరు చెప్పరు. ఎందుకంటే L3ని స్టార్టింగ్ నుంచి చెప్తున్నా, L3లో ఎవరైతే ఉన్నారో వారికి 100% ఇల్లు రాదు. ఇక్కడ చూసుకుంటే గ్రామీణం అలాగే యూడిఏ పురపాలికలు మొత్తం ఇట్లా చూసుకుంటే లిస్ట్ మీకు స్క్రీన్ షాట్ కూడా తీసుకొని మీరు చూసుకోవచ్చు. క్లియర్గా నేను వీడియో అయితే చేస్తున్నాను. మొత్తం ఇది పరిస్థితి అండి. ఇందిరా మిల్లకు సంబంధించి మీరు మరికొద్ది రోజులు వెయిట్ చేసినట్టయితే మీకైతే ఇల్లు అయితే 100% ఇల్లు అయితే శాంక్షన్ అవుతుంది. దీనికి సంబంధించిన అప్డేట్ ఉన్న మరొక వీడియో అయితే నేను చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ STV.